ఆ రోజు సుదర్శన్ రెడ్డి అనే బిల్డరు రోడ్డు వేయించాడు. ఆ రోడ్డు ఖరాబ్ అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. ఆ రోజు నుండి మాకు రోడ్డు అస్సలు బాగాలేదు. 2004 నుంచి ఇప్పటి వరకు ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోతున్నాయి, కానీ మాకు మాత్రం రోడ్డు ఎవరు వేయట్లేదు. ఇక్కడ ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎంతమందిని ట్యాక్స్లు కడుతున్నాం. ఎన్నోసార్లు గ్రామ పంచాయతీ కంప్లీట్ ఇచ్చినాం, రాజకీయ నాయకులు చెప్పినాం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంత చెత్త రోడ్లు, ఇంత దరిద్రం ఉంటాయి రోడ్లు. చిన్నపిల్లలు ఉంటారు పాపం, వాళ్ళు ఆడుకోవాలంటే రోడ్డు కూడా లేదు. ఇదే కంకర రాళ్ళ మీద, ఇదే గుంతల రోడ్ల మీద ఆడుకోవాలి. వర్షం వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ వీడియోలు కూడా చాలాసార్లు పెట్టిన, వాటర్ ఎంత దారుణంగా పోతుంది అనేది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. రోడ్లు చూడండి ఎంత చండాలంగా ఉంటాయో. ఇలాంటి రోడ్ల మీద నడవడమే కష్టం, అటువంటిది బండ్లు ఖరాబ్ కావా. బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్తే రోడ్ల మీద బండి నడిపేయమని చెప్పి వాడంటాడు. మాకు రోడ్డు ఉంటాయి కదా బండి నడిపేయడానికి, రోడ్డే లేదు. వాళ్ళ ఇంటి ముంగల వాళ్ళు ఇట్లా మట్టి పోసుకొని కూర్చుంటారు. ఇది పరిస్థితి. రోడ్ ఎక్కాలన్నా కూడా ఇబ్బంది మాకు.